అందరికీ 15 ఆగస్టు శుభాకాంక్షలు. ఇక జాతీయ జెండాను అందరూ బాగానే ఎగిరేసారు, పండుగ బాగానే చేసుకురు కదా. ముందుగాల మన ముచ్చటలు ఏముంటాయి, నెత్తిరాతల గీతలే కదా. చూడు రెడ్ లైన్స్. భారతదేశం అంతా సంబురంగా జరిగింది 15 ఆగస్టు పండుగ. దేశభక్తులు జాతీయ జెండాలు ఎగిరేసిండ్రు ఇండియా నిండుగా. దేశానికి స్వతంత్రం వచ్చి ఇప్పటికీ 79 ఏండ్లు. ఇంకా కూడా భారతీయులందరికీ పురాగా లేనే లేవు ఇండ్లు. జాతీయ జెండా కంటే పెద్దగున్నదట బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ జెండా. ఎగురుతుంటే కారు పార్టీ వాళ్ళు సప్పట్లు కొడుతుండ్రా చూడకుండా. ఢిల్లీలో ఉన్న పరాయోళ్ళ చేతులకు పోయిందట కదా తెలంగాణ. మాజీ మంత్రి కేటీఆర్ సారు కాంగ్రెస్ గురించి అన్నాడు చాలా. ఆర్మీ జవాన్ కండ్ల పడకుండా పోయిండట వారం దినాల సంధి. అయ్యో ఏడికి పోయిండో జాడ తెలిస్తే బాగుండంటుండ్రు మంది. ఇవాళ 15 ఆగస్టు కదా, దేశంలో ఉన్న అందరూ కూడా పొద్దుగాలనే లేచి మంచిగా తానాలు చేసి కొత్త బట్టలు వేసుకొని జెండా వందనం చేస్తే అందుకు పోయినరు. అటు దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఎర్రకోట కారు నుంచి ఇటు తెలంగాణలో ఉన్న గోల్కొండ కోట దాకా జెండాలు ఎత్తెట్లు ఎగిరేసిర్రు. పండుగ ఎట్లా జరిగిందో మనం కూడా చూద్దాం పండ్రి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ సారు దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న ఎర్రకోట మీద జాతీయ జెండాను ఎగిరేసి జాతీయ గీతం పాడిండు. అట్లనే అటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సారు కూడా విజయవాడలో ఉన్న మున్సిపాలిటీ స్టేడియంలో జెండా ఎగిరేసి జాతీయ గీతం పాడిండు. ఇక ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు కూడా తెలంగాణ గుండెకాయ హైదరాబాద్ పట్టణంలో ఉన్న గోల్కొండ కోట మీద మురుసుకుంటా మువ్వనిల జెండా ఎగిరేసి దేశభక్తి పాట వాడిండు. ఇట్లా ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల సీఎంలు జెండాలు ఎగిరేసి ఇండిపెండెన్స్ డే జరుపుకొని ఆనాటి త్యాగదానులను యాది చేసిర్రు. వాళ్ళు త్యాగాలు చేస్తేనే ఇప్పుడు భారతదేశంలో ఉంటున్నోళ్ళు ఇట్లా భోగాలు అనుభవిస్తుర్రు. అప్పట్లో మహానుభావులు ఇంగ్లీష్ వాళ్ళతోనే పోరాటం చేయకుంటే ఇప్పటికే భారతదేశంలో ఉన్నోళ్ళు అందరూ వాళ్ళ బానిసల లెక్కనే ఉండేటోళ్ళు. ఇప్పుడు ఇంత మంచిగా స్వేచ్ఛాగాలుడు ఛాతి నిండా విలుసుకుంటున్నాము అంటే, ఇంత మంచిగా మనం ఎవలకు బుగులు పడకుండా బాజాప్తా నిమ్మలంగా ఉంటున్నామంటే, మన రాజ్యాంగాన్ని మనం నడిపించుకొని మన భారతదేశాన్ని మనమే పాలించుకుంటున్నామంటే దీనంతటికి కారణం స్వాతంత్ర సమర యోధులే. కాబట్టి వాళ్ళ బాటలనే మనం కూడా నడుద్దాము. వాళ్ళ ఆశయాల కోసం ఆఖరి శ్వాస దాకా పనిచేద్దాము. దేశభక్తిని ఇట్లనే చాటుకుందామని అన్ని పార్టీల లీడర్లు అంటుంటే అందరూ కూడా చేతులు ఉబ్బేదాకా సప్పట్లు కొట్టి సంబురపడ్డారట. అయ్యా పాలకులారా, అమరుల ఆశయాలు బతకాలంటే మొదలు నీతులు చెప్పే మీ లీడర్లు మారి చేతల్లా దేశభక్తిని చూపెట్టి దేశం కోసం ఆలోచన చేస్తే మస్తు మంచిగా ఉంటుంది. అసలైన స్వతంత్రానికి అర్థం ఉంటుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. దేశానికి స్వతంత్రం వచ్చి 79 ఏళ్ళు గడిచింది. 79 ఏళ్ళ ఇండియాలో ఇండిపెండెన్స్ డేలు చేసినప్పుడల్లా రాజకీయం లీడర్లు చెప్పేదేంది, రాజ్యాంగాన్ని గౌరవించుకుందాము, ప్రజాస్వామ్యాన్ని బతికించుకుందామని దొడ్డు పొడుగు మాటలు చెప్తారు కదా. అవన్నీ సాధ్యమవుతున్నాయంటే చెప్తా పని. పరాయి దేశమోడు వచ్చి మన దేశాన్ని పాలించేది ఏంది అని సావుకు ఎదురొడ్డి పానాలు అర్పించిన వీరపుత్రులు ఉన్న భారతదేశంలో సాటి భారతీయుని మోసం చేసే రాజకీయం లీడర్లు ఇప్పుడు దాపరమయ్యిండ్రు. సాటి భారతీయుని చంపే షాడిస్టులు మోపయినరు. ఇక ప్రజాసేవ ప్రజల కోసమే మా జీవితం అని కళ్ళబొల్లి మాటలు చెప్పే కదర్బట్టలు వేసుకున్న లీడర్ల కథయే పరాదు. బ్రిటిషోని కంటే డేంజర్గా తయారైనరు. తడిబట్టతోని గొంతులు కోసేటట్టు తయారుండ్రు. దేశానికి స్వతంత్రం వచ్చిన కాడ నుంచి ఎన్ని ప్రభుత్వాలు మారే, ఎన్ని ప్రభుత్వాలు పడిపోయాయి. ఇన్నేళ్ళ ఈ స్వతంత్ర భారతంలో గెలిచిన లీడర్లు ఎప్పుడు అసెంబ్లీలో పద్దులు ప్రవేశపెట్టినా, పార్లమెంట్లో బిల్లులు ప్రవేశపెట్టినా ఏం చెప్తారు? దేశంలో పేదరికాన్ని పురాగా ఓడగొడతాము, భారతదేశంలో గరీబులకు బాధలు లేకుండా చేస్తాము, దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు, రెమ్మలు, చెక్కలు, తలుపులు, కిటికీలు అని చెప్పిండ్రు. ఇప్పటికీ చెప్తానే ఉన్నారు కానీ ఆ పట్టుకొమ్మలని ఇప్పటికీ పట్టించుకుంటలేరు. చంద్రమండలం మీదికి రాకెట్ పంపేంత తెలివిని సంపాదించుకున్న భారతదేశం లీడర్లు దేశంలోనే ఉన్న తండాలకు గూడాలకు తొవ్వలు పోయించి అంబులెన్సులు పోనీయనంత లాపరవగా ఉండ్రు. ఇప్పటికీ తండాలకు గూడాలకు తొవ్వలు సాపులేక అడవి బిడ్డలు మహిళలు ఎవరన్నా పురిటి నొప్పులు వస్తే డోలీల మోసుకపోయే దరిద్రము 79 ఏళ్ల బట్టి స్వతంత్ర భారతదేశంలో ఉన్నదంటే ఇక దేశం నేలుతున్న లీడర్లు ఏ పాట ఎలగబెడుతుండ్రో అర్థం చేసుకోవచ్చు. ప్రవేశపెట్టే బడ్జెట్ ఏమో ప్రజల కొరకు అంటారు. మరి ఆ పైకమంతా ఏమైతున్నట్టు, ఏ గద్దలు ఎత్తుకపోతున్నట్టు? తెల్లోడు పోయి నల్లోళ్ళు వచ్చినా ఎట్లుందో మన బతుకు గట్లనే ఉన్నది. స్వాతంత్రం వచ్చినట్టే గాని స్వేచ్ఛాగారులు మాత్రం ఈ రాజకీయం లీడర్ల ఏలువడేలా పీల్చుకోలేకపోతున్నాము. మరి ఎవ్వలకు ఇండియాలో ఇండిపెండెన్స్ డే వచ్చింది అంటే మాటలతోనే పొద్దు గడిపే పొలిటికల్ లీడర్లకు మాత్రమే అంటున్నారు ఈ ముచ్చటిన అసలు సిసలు భారతీయులు. 3 రంగుల జెండా ఎత్తి సింగమూలే గదిలినాడు, ఒక్కడే కాంగ్రెసు సూర్యుడు మారేవంతన్న అనే పాటను సారు పొదుగాలనే విని ఆయన్నే పెట్టుమానడా, లేకపోతే ఆయనతోని ఉన్నోళ్ళు మా సార్ కంటే గొప్ప ఏది లేదు అనుకున్నారో ఏమో కానీ మళ్ళీ ముఖ్యమంత్రి సారు ఎక్స్ ఖాతాలో ఎక్కించిన పోటువల జాతీయ జెండా కంటే మీదికి ఆ సార్ పోటువనే పెద్దగా ఉన్నదట. చూడుండ్రిగో
ఇగో ఈ పోటవల చూడుండ్రి, జాతీయ జెండా కంటే సీఎం రేవంతాల సార్ పోటవ పెద్దగానే కొడుతున్నది కదా, నిట్ట నిలువుగా నిలుచుంటే మొగులెత్తు కనబడుతున్నట్టు లేదు. అయితే అట్లా జెండా కంటే ఎత్తుల పోస్టర్ల ఎవ్వల పోటవ కూడా పెట్టొద్దు అని, జాతీయ జెండాలను గౌరవించాలని చెప్పే సారు పోటవను జాతీయ పథకం కంటే ఎక్కువ పెద్దగా ఎట్లేయించుకుంటాడని తప్పు పట్టుకుంటా ఈ పోటవలను సోషల్ మీడియాకే సోషల్ వచ్చేటట్టు వైరల్ చేసేది చేస్తుర్రట. కొందరు దీన్ని చూసినాక ఏమంటున్నారట అంటే, కోడలకు బుద్ధి చెప్పి వెనకడవో అత్త ఏమో చేసిందట అన్నట్టు ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్ ముచ్చట కూడా అట్లనే ఉన్నది కదా అని అట్లా కూడా అనుకుంటుర్రట. తెలుగునోళ్ళు పెట్టిండ్రంటే ఏమో అనుకోవచ్చు కానీ అన్ని తెలిసిన రేవంతాల సారు అందున ఖుద్దు తెలంగాణ ముఖ్యమంత్రి ఇట్లా చేసుడు ఏంది? ముఖ్యమంత్రి అంటే ఎవరు తెలంగాణ సబ్బండ జనాలందరినీ ఒక్క దగ్గర వేసి జమగడితే ఒక్కడే కాంగ్రెస్ ముఖ్యమంత్రి అని చెప్పుకునే ముఖ్యమంత్రి సారే చేసిండా? లేకపోతే ఫోటో డిజైన్ చేసిన గ్రాఫిక్స్ వాళ్ళు చేసినరో కానీ ఇప్పుడు ఇది మాత్రం ఇంటర్నెట్లో ఇరగమరగా తిరుగుతుంది. ఇదే ఫోటోను ఇట్లా ఎవరన్నా వాళ్ళ అఫీషియల్ పేజీలలో పెట్టుకుంటే కాంగ్రెస్ వాళ్ళు గాయగత్తర లేపేటోళ్ళు. మరి ముఖ్యమంత్రి సార్ ముచ్చట్ల ఎందుకు సపోర్ట్ చేస్తలేరో? ఓహో, ఆయన సీఎం అయ్యప్పటికేనేనా? నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అన్నట్టు ముఖ్యమంత్రి సార్ ఏది చేసినా ముద్దుగానే ఉంటుందా అంటున్నారు ఏ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణకు ముఖ్యమైన ముఖ్యమంత్రి జెండా కంటే ఆయన పోటువ ఎత్తుల పెట్టి తప్పు చేసిండన్న ముచ్చట ఇంటిరి కదా. దొరికిందే సందానికి కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు దాన్ని బీఆర్ఎస్ లీడర్లు కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేసిర్రు. వాళ్ళు అట్లా చేస్తే బీఆర్ఎస్ లీడర్ల బాపతు ఓ వీడియోను కాంగ్రెస్ వాళ్ళు వైరల్ చేస్తుర్రు. అందులేముందంటారా? ఇగో చూడండి. చూసినరా, 15 ఆగస్టు నాడు ఎక్స్ల ముఖ్యమంత్రి సార్ ఎక్కించిన పోస్టర్ల సార్ పోటువ జాండా కంటే ఎక్కువ పడ్డదని సోషల్ మీడియాలో ఆగం చేసిండ్రు కదా. మరి మీ బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఎగిరేసింది ఏంది? జాతీయ జెండానేమో బుడ్డగున్నది, తెలంగాణ రాష్ట్ర సమితి జెండానేమో పెద్దగున్నది. దీన్ని ఏమంటారని ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి, ఎత్తి పొడుపును ఎత్తి పొడుపుతోనే ఎత్తి పొడవాలని ఏ సోషల్ మీడియాలనైతే ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్ను ఎత్తి పొడిచిండ్రో ఆ సోషల్ మీడియాలనే బీఆర్ఎస్ లీడర్లను ఇట్లా వీడియో పెట్టి అరుచుకుండ్రు. అయినా జాతీయ జెండాను మించి దేశంలో ఏ జెండా కూడా ఉండదని ఎరుకుండి కూడా ఇట్లా కారు పార్టీ వాళ్ళు కావాలని చేసిర్రా. ఈ వీడియో ఎప్పటిది ఇప్పుడు బయటకు వచ్చింది అంటే ఏమో 15 ఆగస్టు నాడు తీసిందేనో అంతకంటే మొదలుదేనో కానీ ఇంటర్నెట్లో మాత్రం ఇరుగమరగా తిరుగుతుంది అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఊరందరిది ఒక తోవ అయితే ఉలిపిరి కట్టేది ఒక తోవ అన్నట్టు ఉన్నది కదా. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ పుత్రరత్నము, మాజీ మంత్రికము సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ సార్ ముచ్చట కూడా నలుగురికి నచ్చినది నాకసలే ఇక నచ్చదురో అనుకుంటా ఆయన సపరేట్ తోవల పోతున్నాడా అంటే అన్ని ముచ్చట్లు తెలవాలంటే ఇగో ఇనుండ్రి మీరే. అయ్యా కేటీఆర్ సారు 15 ఆగస్టు నాడు కూడా మీ పర్ఫార్మెన్స్ చూపెట్టుండ్రి. పరాయి వాళ్ళ పాలన పోయింది, ఢిల్లీ కిరాయి పాలన మొదలైంది అనే విధంగా ఢిల్లీ పార్టీల పెత్తనం మళ్ళీ ఒక్కసారి తెలంగాణ మీద నడుస్తా ఉంది. అట్లా పెత్తనం నడిచేందుకు కారణం ఎవరు సారు? మీ నాయన ఒంటేదు పోకడ ఓడేనాయే. మీ గులాబీ గుడిసెల ఉన్నోళ్ళు కనీసం గ్రామాల్లో ఉన్న సర్పంచులను కానిరా. అందుకే మనసు సెంచరీలు ప్రత్యేక రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి పతార లేకుండా చేసిర్రు. అట్లా అయ్యేందుకు కారణం మాత్రం ముమ్మాటికి మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ నిర్ణయాలే. అది సరేగా నీకేమన్నా చెప్తారా? ముఖ్యమంత్రి 51 సార్లు ఇప్పటికి ఢిల్లీ పోయి వచ్చారు కేవలం 20 నెలల్లో. అట్లాగే ప్రతి చిన్న పనికి కూడా ఢిల్లీ వైపే చూడాల్సిన పరిస్థితి. మళ్ళొక్కసారి ఢిల్లీ చేతుల్లో జుట్టు చిక్కిన తర్వాత తెలంగాణ తిరిగి ఒక్కసారి పరాయి వారి బానిసత్వంలోకి పోయి మళ్ళీ తిరిగి తన స్వాతంత్రాన్ని తన స్వేచ్ఛను కోల్పోతున్న పరిస్థితి ఇవాళ కనబడతా ఉంది. అంటే మళ్ళా కూడా తెలంగాణ ఉద్యమం చెయ్యండ్రి, ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ కబంధ హస్తాల నుంచి తెలంగాణను కాపాడుకుందామని చెప్తున్నారు కదా. మీ ముచ్చట ఎట్టున్నదంటే అనపశేన్ల ఓడగొట్టుకొని కందిశేన్ల ఎంకులాడుకుందాం అన్నట్టున్నది. ఈ ఎగురమేందో మీ 10 ఏళ్ల ఏలువాడిలో ఉంటే పరాయి పాలన వద్దు, మన ప్రత్యేక రాష్ట్ర పాలన ముద్దు అనుకుంటే అయిపోవు. అయినా చేతులు గాలినాక ఆకులు పట్టుకుంటే ఏం రాదు. ఇప్పుడు ఎంత మొత్తుకున్నా ఏం లాభం సారు? ఎన్నికల దాకా ఆగవలసిందే. అప్పటి వరకు తెలంగాణ ప్రజల మూడు ఎట్టుంటదో చూడాలంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. హైదరాబాద్కి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిమాయత్ సాగర్ గేట్లు మళ్ళా ఎత్తిండ్రు. మొన్నటిదాకా కొట్టిన వానలకు 3 గేట్లు ఎత్తి కింది బాదుకు నీళ్ళు ఇడిచిపెడుతుండ్రు అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఎన్ని గేట్లు ఎత్తిండ్రు, ఇప్పుడు ఆ నీళ్ళన్నీ ఎడిపోతున్నాయి అంటారా? అన్ని ముచ్చట్లు ధనాదని నేను చెప్పుకుంటూ వస్తా పాండ్రి. 3 టీఎంసీల నీళ్లు బట్టి హిమాయత్ సాగర్లకు వాన నీళ్లు కూడా ఎక్కువచ్చే వరకల్లా అవిని ఎట్లా బయటకు పంపాలని ఆలోచన చేసిన నీళ్ల అధికారులు 1 కాదు 2 కాదు ఏకంగా 9 గేట్లు లావడితే సాక్షాత్తు శివుని నెత్తి మీదున్న గంగమ్మ తల్లి గంతులేసుకుంటా పరవళ్ళు దొక్కుకుంటా పారుకుంటా పాలనురుగోలే తెల్లగా బురుగులు కక్కుకుంటా పోతున్నట్టు లేదు.
ఏం వానలు వానలు దంచి కొడితే ఒక హిమాయత్ సాగర్ ఒకటే కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని చెర్లు కుంటలు మత్తలు దుంకుతున్నాయి. వాగులు వంకలు ఒర్రెలు వంపులు అలుగులు ఎల్లుతున్నాయి. ఎటు చూసినా నీళ్ళే నీళ్లు. కొన్ని ఊర్లకైతే రాకపోకలే బంద్ అయినాయి, కొన్ని ఊర్లు అయితే మునిగిపోయినాయి, పట్టణంలోనైతే ఇండ్లే మునిగిపోయినాయి. వానలు ఎక్కువచ్చి రోడ్లు కూడా పొంగి పొర్లుకుంటా కయ్యలు కోస్తుండే వరకాల ఖుద్దు సర్కారే బడులకు సెలవులు ఇచ్చిందంటే ఏ తీరుగా వరదలు పొంగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. చూస్తుండే కదా ప్రజలారా, నీళ్లు తక్కువ పోతున్నాయి, గివి మమ్మల్ని ఏం చేస్తాయి, పెద్ద కాలువలే దాటినామని రిస్క్ తీసుకోకుండ్రి. ఎప్పుడు ఏ వరద ఎక్కువ అయ్యేది తెలియదు, తక్కువ అయ్యేది తెలియదు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఓ ఎస్ఐ లంచం తీసుకొని ఏసీ బోర్లకు అడ్డం పొడుగుని నిలువు దొరికిండు. కనిపించే 3 సింహాలు చట్టానికి ధర్మానికి న్యాయానికి ప్రతిరూపాలు అని చెప్పుకునే పోలీస్ డిపార్ట్మెంట్ల అధర్మంగా లంచాలు తీసుకునే అవినీతి అధికారులు కూడా ఉన్నారాయే బాలన్న అంటే ఉన్నారట. ఎవరు ఆయన అంటే ఇగో చూడుండ్రి, ఇగో పోటువాళ్ళు ఉన్నాడు సార్, ఎట్లున్నాడో చూడకు. పోలీసు బట్టలు వేసుకొని పులి లెక్క గర్జించవలసిన ఈ మోతేవారి సివిల్ డ్రెస్సులో ఇట్లా పిల్లి లెక్క ముడుచుకొని చిన్నబోయి కూర్చున్నాడు. చూసిర్రా, ఈయన పేరు దాసరి ఈశ్వర్రావు. అనకాపల్లి పోలీస్ స్టేషన్ల ఎస్ఐగా కొలువెలుగా పెడుతున్నాడట. రక్షక బట్టలు అంటేనే రక్షణ కల్పించాలి కదా, కానీ ఈయన మాత్రం పోలీస్ స్టేషన్ కు పోయి బాధితులకే రక్షణ లేకుండా చేస్తా, పోలీసు కేసుల్లో ఇరికిస్తా అంటాడట. అగో అట్లెందుకు చేస్తారు సారు, అట్లా చేయకుండా ఉండాలంటే ఏం చేయాలంటే లంచం ఇమ్మంటాడట. బయటపడనులు ఈ బాధ మాకెందుకని అడిగిన కాడికి ముట్ట చెప్పి పోతారట. అట్లా అందరూ ఉండరు కదా. ఓ దొంగతనం కేసు గురించి విచారణకు పోయిన ఒక పెద్ద మనిషి దగ్గర కూడా ఆ కేసులో నీ పేరు లేకుండా ఉండాలంటే, నీ దుకాణం తాళాలు నీకు కావాలంటే 50,000 లంచం ఇమ్మన్నాడట. అదేంది సారు, నేను బాధితుడిని, దొంగలు ఎవలో దుకాణం దోసుకపోతే నా షాపుకు తాళం వేసింది కాక నన్నే పైసలు అడుగుతుండ్రు ఏంది సార్ అంటే, పైకం ఇయ్యకుంటే దొంగల పేర్లతో పాటు నీ పేరు కూడా కేసులో ఎక్కిస్తా అంటే, ఎస్ఐ కొలువు చేయమంటే ఎక్కువ చేస్తున్నావు, నీ పని ఇట్లా కాదు ఉండు తాత అని ఏసీ బోర్లకు ఫోన్ కొడితే వాళ్ళు చెప్పినట్టు చేసిండట. ఏమున్నది, అవినీతి నిరోధక శాఖ వాళ్ళు వచ్చిర్రు, ఎస్ఐని ఇట్లా లంచం తీసుకుంటుండగా దొరకబట్టి గులాబీ కోటలు ముంగడ పెట్టిండ్రు. ఎట్లున్నది పోలీసు ముచ్చట, చెప్పేటి ఏమో శ్రీరంగ నీతులు, సత్యమేవ జయతే అని భారీ డైలాగులు, చేసేటి ఏమో ఇసొంటి ఇజ్జత్ తక్కువ పనులు. ఇప్పుడు ఏమా ఇసొంటి కొందరు గలీజు పోలీసులు ఏయంగా మంచి పోలీసులకు మచ్చరాబట్టి అంటారు ఈ ముచ్చటిన్నోళ్ళు. పనిగల్ల మేస్తిరి పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయింది అన్నట్టే ఉన్నది కదా తెలంగాణలో ఉన్న మెయిన్ రోడ్ల ముచ్చట కూడా. అగో ఊర్ల పొంట ఉండే రోడ్లు అంటే ఏదో ఎమ్మెల్యేల లాపర్వతనంతోనో సర్పంచుల నిర్లక్ష్యంతోనో కొన్ని దగ్గరలో సాపుగా ఉండయి, కానీ జాతీయ రహదారులు కూడా వానలకు జతుకుతున్నాయా బాలన్న అంటే చూడుండ్రిగో. చూసినరా, బస్సు సగం మందం అటు పొక్కలకు జతికింది, సగం బంధు మాత్రం సడక్ మీద ఉన్నది. ఇది ఏంటంటే తెలంగాణ మలి ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు సొంత ఇలాకా మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న దివిటిపల్లి 44 జాతీయ రహదారి మీద ఈ బస్సు చూస్తే తెలంగాణ ప్రీ ఆర్టీసీ బస్సు లెక్క లేదు, కలర్ కూడా వేరున్నది. ఇది ఎవల బస్సు అంటే ఇదో ప్రైవేట్ కంపెనీ వాళ్ళ బస్ అట. అందులో ఆ కంపెనీలో పనిచేస్తున్న ఎక్కించుకొని పోతుంటే దివిటిపల్లి కాడికి రాగానే దిగబడదట. ఇంకో నయం ముచ్చట ఏంటంటే ఆ లున్నోళ్లకు ఎవ్వలకి ఏం కాలేదట. అమ్మయ్య అయ్యాల లేచిన గడియ మంచిగా ఉన్నది అని అందరూ ఛాతి నిండా గాలి వీలుసుకొని సావు తప్పి కన్నులుంట పోయినంత పని అయింది అనుకుర్రాట. బతికి బట్ట కట్టడం ఈడికే 10,000 అనుకుర్రాట. అయ్యా రోడ్లు బంగులాల మంత్రి కోమటిరెడ్డి వెంకటాల సారు నేషనల్ హైవేలు బొంబాటుగా పోయిస్తామని అప్పట్లో మంత్రి అయిన తొలతల అన్నారు. ఇప్పటికీ పోయించింది లేదు. గత ప్రభుత్వంలోనే రోడ్లు గలీజుగున్నాయి అంటే ఖుద్దు మీ ముఖ్యమంత్రి యనమల రేవంతాల సారు ఇలాకాలని ఇట్లుంటే ఇంకా తతిమ జిల్లాల ముచ్చటేంది సారు. మార్పు తీసుకొస్తామన్న కాంగ్రెస్ ఏలుబడిలన్నా రోడ్లు మారతాయేమో అనుకుంటే మీ ఏలుబడిలో కూడా అంతకంటే అద్మానమే కాబట్టే కదా. ఇట్లా ఇంకా ఏడేడా రోడ్లు జతికేటట్టు అనుమానాలు ఉన్నాయో అటు దిక్కు ఉన్న అధికారులను హుషారుగా అమ్మనుండ్రి, లేకుంటే ప్రయాణికుల పానాల మీదకే వస్తుంది సార్ అంటుర్రు ఈ ముచ్చటి ఇన్నోళ్ళు. కొందరు లీడర్లు ఏదో ఒడుస్తున్నట్టు ఉత్తగా పొద్దు గడుపుకుంటా కోడిగుడ్డు మీద ఈకెలు వీకే పనుందన్నట్టు జనాలను పట్టించుకోరు కదా. అయితే ఇక లీడర్ల వెనకపోంట నడిచే ఉమ్మాడక్క లీడర్లు, ఊర్లలో ఉండే అలమెలిగడ లీడర్లు గుత్తపట్టుకున్న గుడ్ల మీద ఎంత గుణంగా పని చేసిండ్రంటే ఇక చెప్తే అవ్వా ఇట్లా కూడా ఉంటారా అంటారు. పిల్లలకు పౌష్టికాహారం అందియాలి, బాలింతలకు బలమైన తిండి పెట్టాలి, పాలు పండ్లు గుడ్లు బాలామృతం మంచిగా తినబెట్టాలి, అంగన్వాడీ సెంటర్లకు అన్ని మంచిగా సరఫరా చేయాలని మహిళా మంత్రి అడవి బిడ్డ సీతక్క కూడా మస్తు మాట చెప్పింది కదా. అయితే కోడిగుడ్లను గుత్తకు పట్టుకున్న వాళ్ళు అర్రాసుపాట వాడి గుడ్ల కాంట్రాక్టులు దక్కించుకున్నారట, కానీ గుడ్లను మాత్రం కరెక్ట్ సప్లై చేయకుండా పేరుకు ఏదో ఇచ్చినామా అంటే ఇచ్చినామన్నట్టు కుక్కకు బొక్కేసినట్టు ఒక పారో 2 మాటలను ఇచ్చి మళ్ళా ఇచ్చింది లేదట. అంగన్వాడీల కాడ నుంచి సర్కారు బడులు హాస్టళ్లు గురుకులాల
ఇవాళ దాకా అన్నిట్లకు చక్కగా అందించింది లేదట. పగటీలు బువ్వల పెట్టే కోడిగుడ్లు కూడా పెట్టని కాడికి వచ్చిందట. గుడ్ల టెండర్ చేసిందే వాళ్లకు సప్లై చేసేదందుక. మరి గుత్తపట్టుకున్నోళ్ళు అట్లా ఎందుకు చేస్తుండ్రట అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న చదువుల శాఖ అధికారులు చక్కగా చూస్తే ఎరకైతుండే. కలెక్టర్లు కూడా అప్పుడప్పుడు ఆకస్మిక తనిఖీలు చేసి ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది గాని వాళ్ళు అటాంకాల పోయి చూడకపోయే వరకల్లా అర్రాసుపాట వాడిన పైకం మాత్రం గుత్తేదారుల ఖాతాలకు పోతుందట. గాని గుడ్ల ట్రేలు మాత్రం అంగన్వాడీలకు బరబ్బరు పోతలేవట. కాయిదాలనే ఇచ్చినట్టు ఉంటున్నాయట. ఇంతకంటే దుర్మార్గము దారుణము ఈ భూమండలం మీద ఇంకోటి ఉంటుందా? మెస్సు ఛార్జీలు పెంచి మెనూల మార్పు తీసుకొచ్చి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ఇగురంగా ఇళ్లకు వచ్చినట్టు చేస్తుంటే కొందరు కోడిగుడ్ల గుత్తేదారులు గుండుగొట్టుడు ఎంతవరకు కరెక్ట్? ఓ మహిళా మంత్రి సీతక్క, మీరే మనసు పెట్టి పనిచేసి వాళ్ళు తిన్న పైకమంతా గక్కియాలంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. ఈ 2-3 వద్దులు ఆగకుండా వానలు కొడుతున్నాయి. వానలు పడుతున్నప్పుడు ఎవ్వరు కూడా ప్రయాణాలు కట్టకుండాని బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సార్తో పాటు మరి ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్ కూడా మస్తుగానే మొత్తుకుంటారు కదా. అయినా కొందరు ప్రయాణం కట్టిరట. వాళ్ళకు ఎంత పరిశాన్ వచ్చి పడ్డదో చూడుర్రి. చూసినరా ఈ ఆర్టీసీ బస్సు పయలమంటే మునిగిపోయి నీళ్లల్లో వెనకకు పోరాక ముంగడికి పోలేక చాలుగాక నడిమిట్లనే ఆగిపోయిందట. పోని పొద్దటి పూటనా అంటే చీకటి పూటనట. ఇంకా నయ్యం ఇంజన్ చాలు కాకుండా అందులో బ్యాటరీ పనిచేస్తున్నట్టున్నది. బస్సుల లైట్లు వేసుకుండ్రు, అది కూడా పని చేయకుంటే ఎంత మోసం అవు. సిమ్మన శీకర్ల వాళ్ళకి ఎన్ని నీళ్ళు వచ్చినాయో బస్సు నీళ్ళలా సొప్పబెండోలే తేలుతుందా ఇనుప తునుకోలే గట్టిగానే నిలబడ్డదా అన్నట్టు కూడా తెలియకుండా ఉండు. గిట్ల మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న నల్ల చెరువు పొంగి పొర్లుతుండే వరకల్లా జడ్చెర్రలున్న ఫ్లైఓవర్ కాడ బస్సు మునిగిపోతున్నది అంటే అగ్నిమాపక సిబ్బంది ఇట్లా ఆగ మేఘాల మీద వచ్చి ఆ బస్సులున్న ప్యాసింజర్లను బయటకు తెచ్చేందుకు బాగానే కష్టపడ్డారు. అది రాదు సార్, లైట్ వెళ్తుంది రాదు. వానలు వస్తున్నాయని ఎరికే, వరదలు వంగుతాయని ఎరికే, నీళ్లు ఎక్కువ వస్తే నల్ల చెరువు వంగి పొర్లుతుందని ఎరుకుండి కూడా జడ్చర్ల మున్సిపాలిటీల పన్నులు వసూలు చేస్తున్న మున్సిపాలిటీ అధికారులు ఏం కమాయి చేస్తున్నట్టు గుడ్డిగుర్రాల పనులు దోముతురా గాడుదలు పెట్టే గుడ్లు ఏరేదందుకు పోయినరా. ముందుగాల ఇషారా చేసి వానలు రాకముందే ఎండాకాలంలోనో చలికాలంలోనో ఏమైనా మరమ్మతులు చేస్తే ఇలా ఈ గతి పట్టకపోవు కదా. బస్సుల పోతున్నోళ్ళు అయ్యేపటికే అట్లా ఏం కాలేదు. అదే 2 వీలర్ల మీద పోతున్నోళ్ళు కాలినడకల పోతున్నోళ్ళు ఆ చెరువు పొంగినప్పుడు పోతుంటే నీళ్ళల్లా కొట్టుకపోవుడే కదా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు. సెలవు మీద ఇంటికొచ్చి 18 దినాలు ఉండి మళ్ళా డ్యూటీకి పోతున్నా అని నవ్వుకుంటా మంచిగానే పోయి నాకు ఏం మంచిగా అనిపిస్తలేదు, ఇక బతుకుడు నా నుంచి కాదు అని అంత టెన్షన్ పడుకుంటా దేశ బార్డర్రా గస్తీ కాసే ఓ బార్డర్ సైనికుడు భార్యకు ఫోన్ చేసి చెప్పిండట. కళ్ళబడకుండా పోయిండట. అసలు ఏమై ఉంటుందో ఏం కథనో చూద్దాం పాండ్రి. అమ్మ అసలు ఏం జరిగింది చెప్పు. కాల్ చేసి వీడియో కాల్ చేసి ఏమైందో ఏమో తెలియదు కానీ టెన్షన్గా వీడియో కాల్లో ఉండను అన్న విధంగా నాకు వీడియో కాల్ చూపించి ఓళ్ళో పెట్టుకునేసరికి మళ్ళీ కట్ చేసి కాల్ చేసే వరకు మళ్ళీ లిఫ్ట్ చేస్తలేడు. ఇన్నారు కదా జవాన్ సారుల భార్య చెప్పిన ముచ్చట. ఇంకో అసలు ముచ్చట ఏంటంటే సికింద్రాబాద్లో ట్రైనింగ్కు కూడా హాజరుపడ్డాడట. అంతా మంచిగానే ఉన్నదట. ఏమైందో కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఉన్నదట. జవాన్ సారుల తల్లి బాధగుడి నుండి ఇక్కడికి ఏ రోజులైనా కొడుకు పోయి కానీ ఎవరు పట్టించుకుంటలేరు, ఎవరు చెప్తలేరు. మీకు అందరికి నమస్కారం చేస్తా, నా కొడుకు నాకు కావాలి సారు. అసలైతే ఆ జవాను అనిల్ సార్ది సిద్దిపేట జిల్లా కొమిరెల్లి మండలంలో ఉన్న ఐనాపూరు. వారం దినాల సంది కండబడకుండా పోయిండని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా ఇర్రట. కానీ అధికారులు లీడర్లు కూడా అంతగానం ఏం పట్టించుకుంటలేరట. దేశం కోసం పానాలు పనంగా పెట్టి శత్రు దేశాలతోని కొట్లాడే భారత సైనికుడు ఏడుండో ఏమైండో దేవులాడే పనిలో కూడా అధికారులు ఉంటలేరంటే ఏమన్నట్టు. అసలు మనం స్వతంత్రం వచ్చిన భారతదేశంలోనే ఉన్నామా అనిపిస్తున్నది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. బీరు సీసాల బల్లులు ఎలకలు చెత్త వచ్చిందని మస్తు మంది మద్యపాన ప్రియులు బ్రాండీ దుకాణం కాడికి పోయి బాగానే లొలిపెట్టిరు కదా. ఇక ఇప్పుడు సోంపు పొట్లం అలా వచ్చిందట. అసలే సీసా మూతి ముత్యం అంతుంటది, సోంపు పొట్లమేమో పెద్దగా ఉంటది. అది అట్లా ఎట్లా పట్టొచ్చు ఏం కథ మరి చూద్దాం పాండ్రి. చూసినరా సీలు ఇప్పని లైట్ బీరు సీసాలనే సోంపు పొడిగా వచ్చిందట. ఎంత దూపం మీద ఉండి తాగుదామని తీసుకుండో కానీ ఇట్లా వస్తే ఎట్లా తాగబుద్ధి అవుతుంది చెప్పుండ్రి. ఓ దిక్కు దూప కాబట్టి ఇంకో దిక్కు బీర్లా ఇట్లా సోపు ఎల్లితే ఎట్లుంటుంది చెప్పుండ్రి. అందుకే ఏ బ్రాండీ దుకాణాలకు అయితే పోయి కొన్నాడో మళ్ళీ అదే బ్రాండీ దుకాణాలకు పోయి అసలు ఏమనుకుంటున్నావు, పైసలేమో బరాబర్ తీసుకున్నావు, సీసాల చూస్తేనేమో ఇట్లా సోంపు వెళ్ళింది, ఏంది కథ అని బాగానే లొలి పెట్టుకున్నాడట. మరి ఇది ఏడ దొరికిందంటే ఇంకేడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం ఇల్లందులో ఉన్న వైన్సులన్నట. అరే పప్పుప్పులు, పండ్లు పొలాలు, పండ్ల రసాలు, సల్ల, పెరుగు, పాల
పాల పాకెట్ల కాడికెళ్ళి అన్నిటినీ ప్రతిదీ కల్తీ చేస్తుర్రని అట్లా బాధపడుతుంటే ఆఖరికి మందిపానాలు ఖరాబు చేసే బీర్లలో కూడా ఇట్లా చెత్త చెదారం మన్ను మశానం నింపి మద్యపాన ప్రియుల పానాలు ఏం చేద్దామనుకుంటుర్రు? ఓ ఆబ్గారి మంత్రి జూపల్లి కృష్ణారావు సారు ప్రభుత్వాన్ని నడిపిస్తున్న రాజపోషకులు కొనే ఈ మద్యాన్ని ఇంత లాపర్వగా తయారు చేస్తే ఎట్లా? అట్లా తయారు చేస్తున్న సంగతి ఏందో చూడుండ్రు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇగో ఇవి అలానే తెచ్చిన ముచ్చటెట్టునే అసలు ఉన్నాయిలే. ఎస్ఎస్సీ డిజిటల్ బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరించారు. ఇక్కడ ముచ్చలు చేసి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతికి ఏమైనా ఉంటాయి.